దేశ రాజధాని ఢిల్లీ భయంకరమైన వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కఠిన చర్యలు అమలు చేస్తుంది. అయినా సమస్య ఏమాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో ఢిల్లీ వాయు కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఢిల్లీలో 3 రోజులుంటే ఇన్ఫెక్షన్ వచ్చిందంటూ గడ్కరీ ఆవేదన చెందారు. ఢిల్లీ పౌరుల ఆయురార్థం 10 ఏళ్లు తగ్గే ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఢిల్లీ ప్రజలు ఊపిరి ఆడక సతమతమవుతుంటే ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ విధించడం ఏంటని ఢిల్లీ హైకోర్టు ఘాటుగా స్పందించింది. వాయు కాలుష్యం గుప్పిట దేశ రాజధాని ఢిల్లీలో 3 రోజులు ఉంటే ఇన్ఫెక్షన్. కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన. 40% కాలుష్యానికి రవాణా శాఖే కారణం. ఢిల్లీ పౌరుల ఆయుర్దాయం 10 ఏళ్లు తగ్గే ప్రమాదం. ఈ రిక్షాల కోసం ప్రత్యేక నియమాలు, రూట్లు. ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ. ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం. దేశ రాజధాని ఢిల్లీ మహానగరం భయంకరమైన వాయు కాలుష్యంతో అతలాకుతలమవుతోంది. ఉత్తర భారతంలోని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలపై పొగమంచు దుప్పటిలా అలుముకుంది. ప్రపంచ వింతల్లో ఒకటైన ఆగ్రాలోని తాజ్మహల్ కూడా దట్టమైన పొగమంచులో పూర్తిగా కలిసిపోయింది. అసలు ఏమాత్రం కనిపించకుండా పోవడంతో దాన్ని చూడటానికి వచ్చిన టూరిస్టులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పొగమంచుతో పాటు తీవ్రమైన చలి పరిస్థితులకు ఢిల్లీ వాసులు ఊపిరి తీసుకోవటమే కాదు, గజగజ వణికిపోతున్నారు. ఢిల్లీలో నెలకొన్న భయంకరమైన వాయు కాలుష్యంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేవలం 3 రోజులు ఉంటేనే తనకు అలర్జీ, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని కేంద్ర మంత్రి స్వయంగా ప్రకటించడం సంచలనంగా మారింది. ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి ఇక్కడి కాలుష్యం చూసి ఎప్పుడు తిరిగి వెళ్తామా అని అనిపిస్తుందని గడ్కరీ అన్నారు. మొత్తం వాయు కాలుష్యంలో సుమారు 40% కేవలం రవాణా రంగం వల్లే జరుగుతోందని, ఆ శాఖ మంత్రిగా దీనికి తానే బాధ్యత వహిస్తున్నానని నితిన్ గడ్కరీ అంగీకరించడం హాట్ టాపిక్గా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఢిల్లీ ప్రజల సగటు ఆయుర్దాయం 10 ఏళ్లు తగ్గే ప్రమాదం ఉందని ఒక వైద్య నివేదికను ఉటంకిస్తూ గడ్కరీ హెచ్చరించారు. కాలుష్య నివారణకు పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ప్రతి ఏడాది 22 లక్షల కోట్ల విలువైన ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. దీనిని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రాజధానిలో అంతకంతకు పెరుగుతున్న వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా కాలుష్యం కలిగించే వారిని ఏ పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. గాలిని శుభ్రపరచడం, ట్రాఫిక్ను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీయూసీ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలపై ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకుంది. అలాంటి వాహనాలపై 10,000 రూపాయల ఫైన్ విధించనున్నారు. కానీ తరచుగా ప్రజలు లోక్ అదాలత్ ద్వారా దానిని తగ్గించుకునేవారు. ఇకపై అలా జరగదని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చలానా ఏ కారణంతోనూ మాఫీ చేయబోరని తేల్చి చెప్పారు. డబ్బు సంపాదించడం తమ లక్ష్యం కాదని, ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడమే తమ లక్ష్యమని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రైవేట్ కంపెనీల సహాయం తీసుకోవటానికి ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఢిల్లీ ఎన్సీఆర్లో ఈ బస్సులు లేదా కాలుష్య రహిత బస్సులను నడపడానికి ప్రభుత్వం ఓలా, ఊబర్ వంటి కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఈ బస్సులు పూల్ లేదా షేర్ మోడల్లో నడిస్తే రోడ్లపై ప్రైవేటు వాహనాల సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. పైగా కాలుష్యం కూడా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఈ రిక్షాలు కూడా ట్రాఫిక్ జామ్కు ప్రధాన కారణమవుతున్నాయి. జామ్ పెరగటం వల్ల ఇంధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది, కాలుష్యం కూడా పెరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం త్వరలో కొత్త ఈ రిక్షా రూల్స్ని తీసుకురానుంది. ఇక మీదట ట్రాఫిక్ సజావుగా సాగేలా ఈ రిక్షాల కోసం నిర్దిష్ట రూట్లు, ప్రాంతాలు నిర్ణయిస్తారు. బస్సుల రూట్లను కూడా మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. బస్సులు ఢిల్లీలోని ప్రతి ప్రాంతానికి సులభంగా చేరుకునేలా చూడాలని ముఖ్యమంత్రి రేఖ ఆదేశించారు. ప్రజలకు చివరి గమ్యస్థానం వరకు మంచి బస్సు సేవలు లభిస్తే వారు ప్రైవేటు వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగిస్తారని తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో కొత్త ఈవీ పాలసీ డ్రాఫ్ట్ రావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలపై 35 నుంచి 40 వేల వరకు సబ్సిడీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాలను ఈవీలుగా మార్చే వారికి కూడా సబ్సిడీ లభించే ఛాన్స్ ఉంది. ఢిల్లీని స్వచ్ఛంగా, పచ్చగా మార్చడం తమ మొదటి ప్రాధాన్యత అని సీఎం రేఖ స్పష్టం చేశారు. వాయు కాలుష్యంతో ఊపిరాడక ఢిల్లీ ప్రజలు సతమతమవుతోంటే కేంద్ర ప్రభుత్వ తీరుపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఊపిరాడక జనం నరకం చూస్తుంటే ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ వేస్తారా?
అని మండిపడింది. ఎయిర్ ప్యూరిఫైయర్లను విలాసవంతమైన వస్తువుల జాబితాలో చేర్చి 18% జీఎస్టీ వసూలు చేస్తున్నారని, వెంటనే వీటిని వైద్య పరికరాల జాబితాలో చేర్చి పన్నును 5% తగ్గించాలని కోరుతూ కపిల్ మదన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావుతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని లేదా ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గించాలని కేంద్రానికి అల్టిమేటం జారీ చేసింది. ఎయిర్ ప్యూరిఫైయర్లను విలాసవంతమైన వస్తువులుగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.